అసెంబ్లీలో నవ్వులు పూయించిన పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం జరిగింది. గత ప్రభుత్వం చాలా మందిని ఇబ్బంది పెట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును ప్రస్తావన తెచ్చారు. ఆర్ఆర్ఆర్ను కూడా బాగా ఇబ్బంది పెట్టారు. కానీ చాలా పెద్ద మనసుతో జగన్ను అసెంబ్లీలో మనసు విప్పి నవ్వుతూ పలకరించారు. మీ నుంచి మేం నేర్చుకోవాలి, దాడి చేసినా హాని తలపెట్టినా పట్టించుకొని మీ పెద్ద మనసుకు ధన్యవాదాలు అని అనడంతో సభ్యులంతా నవ్వారు. బడ్జెట్ షాక్, ప్లాట్లు అమ్మే వాళ్ళపై పిడుగు. బడ్జెట్ సాధారణ ప్రజలకు అర్థమవ్వని మెలిక ఇంకొటుంది. అదే ఇండిక్షన్ బెనిఫిట్ తొలగింపు. స్థిరాస్తి, బంగారం నమోదు కాని ఇతర ఆస్తులపై దీర్ఘకాలిక లాభాల లెక్కింపును సరళతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఒకవైపు ఎల్టీసీజీ పన్ను 10 నుంచి 12.5% పెంచడమే కాకుండా ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగించడంతో జనాల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు చెందగా మారింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు ఇది పెద్ద దెబ్బే. ఇండెక్సేషన్ అంటే ఏంటి? రద్దుతో ఎంత నష్టం? 2014లో మీరు 10 లక్షల పెట్టి ప్లాట్ కొన్నారనుకుందాం. ఇప్పుడు 20 లక్షలకు అమ్మేశారు. దానిపై వచ్చిన దీర్ఘకాల లాభం 10 లక్షలు. వడ్డీ రేట్లలో మార్పు, ద్రవ్యోల్బణాన్ని బట్టి గతంలో ఇండెక్సేషన్ బెనిఫిట్ కింద మీ లాభాన్ని సర్దుబాట్లు చేసేవాళ్ళు. దాంతో ఎల్టీసీజీ, ఐటీ పన్ను భారం తగ్గేది. ఇప్పుడు ఇండెక్సేషన్ రద్దుతో పాటు పెంచిన ఎల్టీసీజీ పన్ను 12% గణిస్తే ఎక్కువ పన్ను కట్టాలి. బంగారం, ఇతర ఆస్తులపైన ఈ పోటు తప్పదు. గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అంతర్గత రహదారులతో పాటు ప్రధాన రోడ్లపై గుంతలు ఏర్పడి బురదమయంగా మారాయని ప్రజలు వాపోతున్నారు. అంబర్పేట్, రామంతపూర్, బాలకృష్ణనగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, జవహర్ నగర్ తదితర చోట్ల రోడ్ల సమస్యలు ఉందని చెప్తున్నారు. అధికారులు స్పందించిన సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. మీ ప్రాంతాల్లో రోడ్లు సమస్య ఉందా? ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎలా నిద్ర పడుతుందిరా? సూర్యను తిట్టిన రఘువరన్. హీరో సూర్య ఓ సూపర్ స్టార్, కానీ ఒకప్పుడు ఆయన నటన రాని వ్యక్తి. తండ్రి పేరు మీద ఇండస్ట్రీకి వచ్చినవాడు అంటూ విమర్శించేవారు. ఓ రోజు సూర్య, దివంగత నటుడు రఘువరన్ కలిసి రైల్లో ప్రయాణం చేస్తున్నారట. నిద్రపోతున్న సూర్యను రఘు లేపి, ఎలా నిద్రపడుతుందిరా నీకు? ఇంకెంత కాలం మీ నాన్న పేరు చెప్పుకొని బతుకుతావు అని తిట్టారట. దీంతో పట్టుదలతో తనను తాను సూపర్ స్టార్గా మలుచుకున్నారు సూర్య. ఈరోజు సూర్య బర్త్డే. మన ఫస్ట్ న్యూస్ నుంచి బెస్ట్ విషెస్ టు సూర్య గారు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లో పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నారా? గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 63 ప్రకారం హైదరాబాద్లోని ప్రతి షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్లో మొదటి అరగంట పార్కింగ్ ఉచితం. ఆ తర్వాత 1 గంట చొప్పున రుసుము వసూలు చేయాలి ఫీజు. అరగంట మించి అక్కడ ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన బిల్లు చూపిస్తే వాహనం ఎంతసేపు ఉన్న పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదట. ఈ నిబంధనల ప్రకారం పక్కగా అమలవుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇథోపియాలో ఘోరం, కొండ చర్యలు విరిగిపడి 146 మంది మృతి. ఇథోపియాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో భారీగా మరణాలు సంభవించాయి. గోఫాలోని గెజ్ ప్రాంతంలో ఇప్పటివరకు 146 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలియజేశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నిన్న ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలకు ఈ ప్రాంతాలు తరచుగా కొండ చర్యలు విరుగుపడుతున్నాయని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని కామెంట్ చేశారు. ఇతర రాష్ట్రాలను పరంగా పెట్టి మిత్రపక్షాలను బుచ్చగిచ్చేందుకు హామీలు ఇచ్చారని ట్విట్టర్లో పేర్కొన్నారు. సామాన్యులకు ఊరట కల్పించేందుకు మిత్రులకు అంబానీ, అదానీ ప్రయోజనం చేకూర్చారని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గత బడ్జెట్లను కాపీ పేస్ట్ చేశారని విమర్శించారు. అధ్యక్ష అభ్యర్థిగా నాకు పార్టీ మద్దతు లభించింది. కమలా హారిస్.
అధ్యక్ష రేసులో నిలబడేందుకు తమ డెమోక్రటిక్ పార్టీ నుంచి మద్దతు లభించిందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ వెల్లడించారు. ట్రంప్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ట్వీట్ చేశారు. మా పార్టీ తరఫున నామినీగా నిలబడేందుకు మద్దతుకు సాధించినందుకు గర్వపడుతున్నా. దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలతో ముచ్చటిస్తా, పార్టీని దేశాన్ని ఐక్యం చేసి ట్రంప్ను ఓడిస్తా అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.